నక్షత్ర గగన్ దగ్గరకు వచ్చి చాలా థ్యాంక్స్ బావా, నేను అడగగానే కేక్ తినిపించినందుకు అని చెప్పి అంటూ ఉంటే గగన్ మనసులో ఒప్పుకోకపోతే వదిలేలాగా లేదు, ఒప్పేసుకుందాం అనుకుని అవును నీ కేక్ తినిపించింది నేనే అని చెప్పి అంటూ ఉంటాడు. థ్యాంక్స్ బావా అంటూ నక్షత్ర సిగ్గుపడుతూ కేక్తో పాటు ముద్దు కూడా పెడతావనుకున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా గోరింటకు సుజాత వాళ్ళ మాటలు వినేసి అపూర్వ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మాయి నేను అన్నాను కదా నక్షత్రకు కేక్ తినిపించింది ఆ గగన్ గడే అని చెప్పి అంటూ ఉంటే చూస్తుంటే పరిస్థితి చాలా దూరం వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. చేయి దాటకుండా చూసుకోవాలని అపూర్వ అంటూ ఉంటే నీకు అలా అనిపిస్తుందా అమ్మాయి, ఎప్పుడో చేయి దాటిపోయింది అని చెప్పి గోరింటకు సుజాత అంటూ ఉంటుంది. లేదు పిన్ని, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగనివ్వను. ఈ పార్టీలో ఆ గగన్ గాడు తలదించుకునేలాగా అవమానం చేయబోతున్నాను. ఇంకెప్పుడు జీవితంలో నక్షత్ర వాడి ముఖం చూడకుండా చేస్తానని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. తర్వాత నక్షత్ర వాళ్ళ ఫ్రెండ్ని అపూర్వ గదిలోకి పిలిచి గగన్కి అవమానం జరిగేలాగా ఒక ప్లాన్ గురించి చెబుతూ ఉంటే నేనేం చేయగలను ఆంటీ అని చెప్పి నక్షత్ర వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది. ఇక దాంతో అపూర్వ ఒక నెక్లెస్ని ఆ అమ్మాయి చేతికి ఇస్తూ ఇదిగో ఇది తీసుకో, నేను చెప్పిన పని చేయి అని అంటూ ఉంటే ఈ పని చేస్తే నీ లైఫ్ సెట్ అయిపోయినట్టే అమ్మాయి అని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది. దాంతో నక్షత్ర వాళ్ళ ఫ్రెండ్ గగన్ని అవమానించడానికి అపూర్వ చెప్పిన ప్లాన్ గురించి ఒప్పుకుంటుంది. మరోపక్క గగన్ భూమి ఒక చోట నిలబడి ఉంటే భూమిని ఫోటోలు తీస్తూ ఉంటాడు. భూమి సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే నక్షత్ర వాళ్ళ ఫ్రెండ్ అక్కడికి వచ్చి గగన్ని భూమిని చూస్తూ ఉంటుంది. మరి ఇంతకీ అపూర్వ ప్లాన్ ఏంటి, భూమి ఏ విధంగా అపూర్వ ప్లాన్ని తిప్పికొట్టబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.